ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికన్నా ముందుగా చైత్ర పూర్ణిమ శుభాకాంక్షలు. చైత్రమాసం అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది వేసవి కాలం. అంటే స్కూళ్ళు, కాలేజీలు అన్నీ అయిపోయి పిల్లలతో ఆటపాటల చేత అందరము ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి మాసం కనుక వేసవి కాలంలో వీలైనంత వరకు మిట్ట మధ్యాహ్నం పూట బయట ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. 1 ఏప్రిల్ నెల 2026 నుండి 15/4/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను వీక్షింపచేద్దాం. మేషరాశిలో ఏడాది తర్వాత శుక్ర భగవానుడు సంచార స్థితి, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి మిథునరాశిలో సంచార స్థితి, 18 సంవత్సరాల తర్వాత సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు, బుధుడు మరియు రాహు సంచార స్థితి, 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శని భగవానుడు, ఏడాది తర్వాత రవి భగవానుడితో కలిపినటువంటి శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ఏడాది తర్వాత రాశాధిపతి అయినటువంటి రవి భగవానుడు విశేషమైనటువంటి శని భగవానుతో అష్టమంలో సంచారం చేసినప్పుడు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి, సప్తమంలో త్రిగ్రహ సంచార స్థితి, కుజదోషము, అష్టమంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో సంచారం చేయనప్పుడు చాలా గడ్డు కాలంగా భావించగలగాలి. కనుక ఈ ఏప్రిల్ మాసం అంతనూ కూడా సింహరాశి వారు ఏదైనా కొన్ని నిర్ణయములు తీసుకునే కాల సమయంలో వీటిని వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం. దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. క్రయ విక్రయాలు చేయకపోవడం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక చైత్ర పూర్ణిమ సందర్భంగా రాత్రిపూట ఒక వెడల్పాటి పాత్రలో నీరు, కుంకుమను వేసి మీ మనసులో ఉండబడిన కోరికను నెరవేర్చాలని చెప్పి ఆ చంద్రభగవానికి దండం పెట్టుకొని ఆ యొక్క విజయ తిలకాన్ని మీరు పెట్టుకోగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. ఆ తదనంతరం ఈ యొక్క నీటిని మందారపు వృక్షాన్ని కానీ అంటే ఎర్రటి పుష్పాలు పూసేటువంటి వృక్షాలకు ఈ నీటిని పోయగలిగినట్లయితే విపరీతమైనటువంటి ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. అలాగనే చైత్రమాస బహుళాష్టమి కాళాష్టమి సందర్భంగా కాళభైరవ స్వామికి స్మరణ చేసి సూర్య నమస్కారం చేసుకొని గోధుమ పిండితో కానీ గోధుమలతో వచ్చిన ఆహారాన్ని కుక్కలకు కానీ చీమలకు కానీ ఆవుకు కానీ పెట్టగలిగినట్లయితే మీకు తిరుగు లేదు అని చెప్పి గమనించాలి. ఏప్రిల్ నెలలో ప్రథమార్థంలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 2వ తారీఖు ఏప్రిల్ నెలలో చైత్రమాస పూర్ణిమ అంటే విశేషమైనటువంటి పూర్ణిమ తిథి ఎందున అంటే తెలుగు ఉగాది ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి పూర్ణిమ కావడం వలన తప్పక మనమందరము కూడా వీలైనంత వరకు గృహంలో శక్త్యానుసారంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము, అలాగనే రాత్రిపూట చంద్రోదయ దర్శనం చేసుకోవడం వలన సంవత్సరాంతము అఖండమైనటువంటి చంద్రుడు ఆకాశంతో వెలుగులు ఎలా ప్రసరిస్తూ ఉంటాడో
మన జీవితాల్లో అన్నింటా విద్యలో, ఉద్యోగంలో, వివాహంలో, సంతానంలో, రాజయోగంలో సకల భోగభాగ్యాలతో ఆనందంగా ఉంటాము అని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 6వ తారీఖున సంకటహ చతుర్థి, తెలుగు సంవత్సరాది ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి సంకటహర చతుర్థి కనుక సాయం సంధ్య వరకు ఉపవాసం ఉండి విఘ్నేశ్వర స్వామివారికి గరికను, అటుకులను నైవేద్యంగా ఏర్పాటు చేసి స్వామివారికి ప్రదక్షిణ చేసి రావడం వల్ల సకల అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 10వ తారీఖున చైత్రమాస బహుళపక్ష కాళాష్టమి, తెలుగు ఉగాది ప్రారంభం అయిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి కాళాష్టమి కనుక కాలాన్ని మనం జయింపచేయాలన్నా, జాతకంలో ఉండబడిన గ్రహదోషాలు తొలగించుకోవాలన్నా, జీవితంలో మనం అనుకున్న గమ్యాలు చేరాలన్నా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక ఇంట్లో కూష్మాండ దీపము, కాలభైరవ అష్టకాన్ని వినడం, స్మరణ చేయడం, ధ్యానం చేయడం, పక్షులకు ఇది వేసవికాలం కావడం వలన కాకులకు, పావురాలకు నీటిని, ఆహారాన్ని వేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయి. అలాగనే చాలామందికి ఈ వేసవి కాలంలో అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. వీటిని అధిగమించగలగాలి అన్నట్లయితే తప్పక కాళాష్టమి తిథి యందున భైరవ స్వామికి స్మరణ, ధ్యానం అవసరం. అలా కుదరాలైనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ మీరు సంప్రదించినట్లయితే, మీ గోత్రనామాలు పంపించినట్లయితే మన యొక్క దేవాలయంలో నిత్య కాళభైరవ పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగనే కాశీ క్షేత్రంలో కూడా మనము నిత్యము కాళభైరవ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కనుక మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మీకు అక్కడ పూజ చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చూపిస్తూ కాళభైరవుడి యొక్క ఆశీస్సులను మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయి, ఈ తెలుగు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, పరిస్థితులు, ఎలాంటి కార్యక్రమాలు ఆచరింపచేయాలి, ఎలాంటి కార్యక్రమంలో మనం విజయం సాధించబోతున్నామో అన్ని విషయాలను మీకు సవివరంగా, సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల జ్యోతిష్యం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ శుభాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని చైత్ర పూర్ణిమ నుండి ఈ తెలుగు ఉగాది సంవత్సరం అందరూ అద్భుతమైన విజయాలు సాధించాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ బటన్ కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.